నేను మీకు ఇంకా 5 రోజులు దొరకను, 5వ తేదీ వస్తాను. వారు ఆదేశించింది మంత్రి గారిని నేను చెప్తాను. మంత్రి గారు, కమిషనర్ గారు, మీరు, నేను, శ్రీనివాసరెడ్డి గారు, మీరు కూర్చొని అవసరమైతే ఏజెంట్ పిలవమన్నాడు. అకౌంటెంట్ జనరల్ని పిలుచుకోండి. ఎక్కడ అడ్వకేట్ జనరల్ని పిలిచండి. ఏ సమస్య అయినా ముందు వీరి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కోరుకున్నాను. ఎనీ సమస్య, ఎనీ ఇష్యూ అంత స్పష్టమైన భావంతో ఉన్నారు కాబట్టి కొంత అటు నుంచి కొంత ఇటువైపు మీరు ఇన్ని శాలువాలు, ఇన్ని బొకేలు బరువులు పెట్టినా నేను మన అయోధ్య అక్కడ ఉన్నా నాకు చెప్తున్నాడన్నా, ఇక ఇది పరిస్థితి, ఇట్లా చేసుకుందాం, మార్గాలు ఉన్నాయి. మనం గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే, నేతృత్వం జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూరల్ ప్రాంతంలో జిల్లాల్లో ఉన్న వాళ్ళకి మెమోస్, కలెక్టర్స్ మెమోస్ ఇచ్చి రెవెన్యూ సెక్రటరీ ద్వారా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నాయో చూడండి, జర్నలిస్టులకి ఇద్దాము అని చెప్పి, అట్లాగే జిల్లాలో ఉన్న మిత్రులకి ఖచ్చితంగా అందరికీ వీలైన మేరకు నా దృష్టిలో హైదరాబాదులో జవహర్లాల్ నెహ్రూ వరకు ఆలోచన చేయొచ్చు తప్ప 17 ఏళ్ళు కొట్లాడి వచ్చిన వాళ్ళు. మిగతా వాళ్ళు సొంత స్థలం అనేది కొద్దిగా కష్టమే. అవసరమైతే 4 మా సిపిఆర్ అయోధ్య చెప్తున్నాడన్నా, ఎవరు ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఇచ్చావు, అక్కడ ఉన్నవాడు ఎందుకు వస్తాడు ఇక్కడికి? 4 భాగాలు 4 చేస్తే బాగుంటుంది. 4 వైపులా హైదరాబాద్ సిటీకి ఎవరికి ఎక్కడ దగ్గర అయితే అట్లాగా అప్లై చేసుకుని ఉండటానికి అవకాశం ఉంటుంది. బట్ గృహ సమస్య, హెల్త్ సమస్యే కాదు నా దృష్టిలో. కార్డులు పనిచేయటం లేదు తప్ప పనిచేయించాలంతే. ఆ పాత స్కీమ్ కూడా మనం ఆలోచించి, పాత స్కీమ్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము కొంత కడతాము, మిగతాది మీరు కట్టండి అని చెప్పి కొంత మనం కడితే మిగతాది గవర్నమెంట్ కట్టింది. 2/3 గవర్నమెంట్, 1/3 మెంబర్ కట్టారు. అలాంటి స్కీములు కూడా ఆలోచిద్దాం తప్పనిసరిగా. నాకైతే చైర్మన్ చేశారన్న విశ్వాసం కన్నా వారిచ్చిన విశ్వాసం, మాట్లాడిన తీరు, నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విశ్వాసం, మన సమస్యలు పూర్తిగా జవహర్లాల్ నెహ్రూ అనగానే వాళ్ళకే ప్రియారిటీ అంటే మాత్రం మనం ఆలోచన కోల్పోతున్నట్టు. 13 ఏళ్ళు డబ్బులు కట్టి 2.5 లక్షలు కట్టి ఉన్న వ్యక్తులు సైమల్టేనియస్గా జిల్లాలకి, సైమల్టేనియస్గా రూరల్ ఏరియాస్కి వెళ్దాం. ఏది ముందు ఏది కాదు, కానీ జవహర్లాల్ నెహ్రూని మాత్రం ఖచ్చితంగా పరిష్కరించి ముందుకెళ్దామనేది భావం. మిగతా మిత్రులు అరే ఆ మాట చెప్తున్నారు అనకూడదు. ఖచ్చితంగా సైమల్టేనియస్గా ఇది జరుగుతుందని మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షిరిడీలో సమావేశం అవుతుంది. ఈ సాయంత్రం రైలు ఎక్కి 4th వస్తాను. 5th నుంచి మన కార్యక్రమాలు మొదలవుతాయి. ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సమావేశం ద్వారా అడుగులు ముందుకు వేద్దామని విశ్వాసం ఉంచండి అని ఇక అందరూ చెప్పారు. ఇది ఒక ఎత్తు. దీంట్లో కొంత భాగం అయితే యాజమాన్యాలు చేయాల్సిన భాగం. అయినా ప్రభుత్వాల అవసరాలు, ప్రభుత్వాల దృష్ట్యా ఇతర వర్గాలకు కూడా చేస్తున్నారు కాబట్టి మనకు కూడా అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాం. కొద్దిగా జర్నలిజం ప్రమాణాలను మాత్రం పెట్టకపోతే ఎందుకు ఈ జర్నలిస్టులకు చేస్తున్నారని జనం అడుగుతారు. ఏనాడు ఇలాంటి ప్రశ్న రాలేదు జనం నుంచి. ఎందుకు ఇస్తున్నారనేది పిటిషన్ వచ్చింది. ప్రమాణాలు పడిపోవటం వల్లనే, ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చినందునే. ఇది మా యాజమాన్యాల విధానం అంటే ఇంకా మీరెందుకు వాళ్ళతో మాట్లాడుకుంటాం అంటే యాజమాన్యాల విధానం తప్పనిసరిగా ఉండాలి. పాలసీ, ఎవ్రీ న్యూస్ పేపర్ అండ్ మీడియా హౌస్ విల్ హ్యావ్ ఇట్స్ పాలసీ ఎడిటోరియల్, పాలసీ రిఫ్లెక్షన్. కానీ అవాస్తవాలు రాయటానికి మాత్రం పాలసీ అంటే మాత్రం ప్రజలు క్షమించరు.
ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అందరం ముందుందామని, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టుల స్వేచ్ఛని పునరుద్ధరిద్దామని, అది యాజమాన్యాల స్వేచ్ఛ పాలసీ వరకే తప్ప మనం గనుక ఈ వైఖరి తీసుకుంటే చాలా తప్పున పడతామని, ఇక ఈక్వల్గా ప్రమాదకరంగా తయారైంది సోషల్ మీడియా. సోషల్ మీడియా లేకపోతే డెమోక్రసీ లేదు. ఈ పత్రికలన్నీ, ఈ మీడియా అంతా ఒకవైపు నడుస్తున్నాయి. సోషల్ మీడియా ఉండాల్సిందే. సోషల్ మీడియానే వెలికిలోకి తీసుకొచ్చే అంశాలు అనేకం ఉన్నాయి. కానీ రెండో వైపు, కాయిన్కు రెండో వైపు చూడండి, బూతులు, ఉచ్చరించలేనివి, మహిళల పట్ల వ్యవహరించే తీరు, మహిళలు కూడా మాట్లాడుతున్నారు అని అంటున్నావా? దీన్ని సహించలేదు. చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు చదవటం లేదు, ప్రజలకు తెలియదు. సోషల్ మీడియా కూడా ప్రెస్